హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ ఫుడ్ వర్క్స్ అండి. ఈరోజు వీడియోలో బెల్లం ఆవకాయ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా అయితే మీకు చేసి చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ బెల్లం ఆవకాయ కోసం అండి ఇక్కడ 6 కలెక్టర్ కాయలు అయితే తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత తుడుచుకోవాలి. ఆరబెట్టుకుని మనం చక్కగా ముక్కలు కొట్టి వాళ్ళు ఉంటారండి మార్కెట్లో, అక్కడికి తీసుకెళ్ళి మనం చిన్న ముక్కలు అయితే కొట్టించుకోవాలి. ఇలా కాయకి ఒక 5 రూపాయలు చొప్పున తీసుకుంటారండి. వాళ్ళు చక్కగా అయితే ముక్కలు కొట్టేసి మనకి ఇచ్చేస్తారు. కల్లుప్పు ఒక గంట సేపు ఎండలో పెట్టుకొని ఇలా మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు ఆవాల్లో ఇలా 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని ఒక పక్కన పెట్టేసుకోండి. ఈ ముక్కలైతే శుభ్రంగా తెచ్చుకున్న తర్వాత అండి ఇక్కడ పైన చిన్న లేయర్లా ఉంటుంది, దాన్ని తీసేసి శుభ్రంగా తుడుచుకోవాలండి. తుడుచుకొని మనం ఒక పక్కన పెట్టేసుకోండి. ఈ ముక్కల్లో జీడి కూడా ఉంటుందండి, ఆ జీడి కూడా చక్కగా మనం తీసుకోవాలండి. ఇప్పుడు ముక్కలైతే కొలుచుకుందామండి. ఇక్కడ నేను ఒక వాటర్ తాగే గ్లాస్ తోటి నేను కొలుస్తున్నాను. నాకు ఇక్కడ 7 గ్లాసుల ముక్కలైతే వచ్చాయండి. అంటే 2 కేజీలు అనమాట. 2 కేజీలకి పచ్చడి నేను రెడీ చేసుకుంటున్నాను. ఆవాలు మెంతులు కలిపి పౌడర్ చేశాను కదండి, ఆ పౌడర్ని 1/2 గ్లాసు కొలుచుకోవాలి మనం. ఇక్కడ 7 గ్లాసుల ముక్కలకి 1/2 గ్లాసు ఆవపిండి అయితే పడుతుందండి. చూడండి, కరెక్ట్గా 1/2 గ్లాస్ అయితే వేసుకోండి, సరిపోతుంది. అలాగే ఉప్పు అండి, ఇది కల్లుప్పు అనమాట. ఇది కూడా 1/2 గ్లాస్ వేసుకుంటున్నాను నేను. కారం కూడా 1/2 గ్లాసే పడుతుందండి. ఒక 1/2 గ్లాసు కారం వేసుకున్నాను. ఈ బెల్లం ఆవకాయకండి కారం, ఉప్పు అలాగే నూనె చాలా తక్కువగా పడతాయండి. ఇప్పుడు బెల్లం అండి, బెల్లం అయితే నేను 4 గ్లాసులు వేసుకుంటున్నాను. ఈ బెల్లం ఆవకాయకి బండ గుర్తులండి ఇవన్నీ, కొలతలు అయితే కరెక్ట్ కొలతలు ఇవి. ఇలా 2 కేజీల ముక్కలకినండి 4 గ్లాసులు బెల్లం అండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి అంతా కుదుపుకుందాం కలిసిలాగా. 1 టేబుల్ స్పూన్ పసుపు అండి. ఇప్పుడు అన్ని ముక్కలు కలిసిలాగా మనం కలుపుకోవాలి. ఈ ఉప్పు కారం అలాగే ఆవపిండి పసుపు పట్టిలా ఇలా కలుపుకోండి. ఇప్పుడు ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో వీటిని వేసేసి చక్కగా మూత పెట్టేసుకొని 3 రోజులైతే రెస్ట్ ఇవ్వాలండి. చూడండి, ఇలా నింపుగా పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసుకోండి. 3 రోజులు అలా వదిలేయండి, ఓ పక్కన పెట్టేసుకొని. 3 రోజుల తర్వాత మనం ఇలా మూత ఓపెన్ చేసుకుంటే అండి ఇలా అంతా ఊరిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కసారి కలుపుకొని ఆ ముక్కలన్నీ గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. ఇది 3వ రోజు అండి. చూడండి, ఇలా గట్టిగా పిండేసుకోవాలి రసాన్నంతా. ఇలా అన్ని ముక్కలు చక్కగా మనం ఇలా నొక్కేసుకొని చక్కగా ప్లేట్లో వేసుకొని ఎండలో పెట్టుకుని ఆరబెట్టుకుందామండి. ఇప్పుడు ముక్కలైతే 2 ప్లేట్లు వచ్చాయి నాకు. అలాగే ఈ జ్యూస్ అయితే ఒక బేసిన్లో వేసుకొని దీన్ని కూడా ఎండలో పెట్టాలి.
ముక్కలు ఒక్క రోజు మాత్రం ఎండలో పెడితే సరిపోతుందండి. అలాగే ఈ జ్యూస్ అయితే 3 రోజులు పెట్టాలి ఎండలో. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ముక్కలైతే 3 రోజులు పెట్టకూడదండి. ఈ జ్యూస్ ఒక్కటే పెట్టాలి 3 రోజులు. ముక్కలు బాగా ఎండిపోతే డ్రై అయిపోతాయండి, బాగోవు. ఒక్కరోజు ఎండ సరిపోతుంది వాటికి, ముక్కలకి. మాకు ఇక్కడ బాల్కనీలోకి ఎండ వస్తుందండి, అక్కడ పెట్టేసుకున్నాను నేను. ఇలా 2 ప్లేట్లు ముక్కలైతే వచ్చాయి. ముక్కల్ని ఒకరోజు ఎండలో పెట్టి తీసానండి. పాకం అయితే ఇలా 3 రోజులు ఎండలో పెట్టాను నేను, పలచటి పళ్ళల్లో వేసుకొని. ఇలా పెట్టడం వల్లండి మనకి న్యాచురల్గా పాకం అయితే తయారవుతుందండి. కొంతమంది అయితే స్టవ్ మీద పెట్టి పాకం తీసి కలుపుకుంటారు. అలా కాకుండా న్యాచురల్గా ఎండవేడికి మనకి పాకం తయారవుతే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా 3వ రోజు అయితే నేను ఆయిల్ వేడి చేసుకొని ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. పాకం అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇంత చిక్కగా రావాలి. అలాగని పలుచగా కూడా ఉండకూడదు, అలాగని గట్టిగా చిక్కగా కూడా ఉండకూడదండి. ఈ కన్సిస్టెన్సీ అయితే రావాలి. మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మనం ముక్కలు వేసిన తర్వాత ఇంకా ఊరి ఇంకా చిక్కబడుతుందండి. చూడండి, ముక్కల్ని పాకంలో వేసేసుకుందాం. ఒకసారి అంతా కలిసిలా కలుపుకోండి. ఇక్కడ 1/2 గ్లాసు వెల్లుల్లి రేకలు వేస్తున్నానండి ఇక్కడ నేను. ఈ ముక్కలు ఊరేటప్పటికి ఈ వెల్లుల్లి కూడా ఊరిపోతుందండి. అలాగే 1/2 గ్లాసు పప్పు నూనె వేసుకుంటున్నానండి. ఈ పప్పు నూనెని మనం గోరెచ్చగా వేడి చేసుకొని చల్లారిన తర్వాత కలుపుకోవాలి. మీరు ఈ బెల్లం ఆవకాయకి నువ్వుల నూనె అన్న వేసుకోవచ్చు, లేకపోతే వేరుశనగ పప్పు నూనె అన్న వేసుకోవచ్చండి. మిగతా మామూలు ఆయిల్స్ అయితే వాడకండి, బాగోదు టేస్ట్ అనేది. ఇక్కడ నేను పప్పు నూనె అయితే వేసాను 1/2 గ్లాసు. ఇప్పుడే వేయడం వల్ల వెల్లుల్లిపాయలు పైకి తేలుతున్నాయండి. ఊరే కొద్దీ చక్కగా ఊరుతాయి అంతా కలిపి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ కొలతలతో బెల్లం ఆవకాయ పెట్టుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఇచ్చే మోటివేషన్తో నేను మరిన్ని మంచి మంచి వీడియోలు అయితే తీయగలుగుతానండి. ఇప్పుడు దీన్నంతా కలుపుకున్న తర్వాత ఒక డబ్బాలోకి వేసుకుందాం. ఈ కొలతలన్నీ బెల్లం ఆవకాయకి పక్కా కొలతలండి. మీరు ఇదే కొలతలతో పెట్టుకుంటే చాలా బాగా కుదురుతుంది టేస్ట్ అనేది. ఇక్కడ నేను బెల్లం ఆవకాయ ఒక పెద్ద డబ్బాలోకి తీసుకున్నానండి. అలాగే రోజు వేసుకోవడానికి చిన్న డబ్బాలో వేసుకున్నాను. చక్కగా మీరు సంవత్సరం అంతా ఎంజాయ్ చేస్తూ తినచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూడండి. మీరు కూడా ఇంతే సింపుల్గా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.